హాయ్ పిల్లలు, ఈ సీజన్లో దొరికే గోబీతో మంచూరియా చేసుకుందామా? కోసం గోబీని తీసుకొని ఇలాగ స్టెమ్స్ లేకుండా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇలా బుడుగులు వస్తున్నప్పుడు గోబీని వేసేసుకోవాలి. వేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత తీసేసుకొని చల్లనీళ్ళు వేసుకోవాలి. ఇలా చేస్తే గోబీ అనేది ఎక్కువ ఉడికిపోకుండా ఉంటుంది. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఉడకపెట్టిన గోబీ అంతా వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే నాకు డామినోస్ వాడి ఇచ్చిన చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, అవి యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటుగా కొంచెం మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసినాక ఒకసారిగా టాస్ చేసుకోవాలి. ముక్కలకి అన్నిటికీ పట్టే విధంగా కలిపేసుకొని మరుగుతున్న నూనెలో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాల తర్వాత తిప్పుకోవాలి. మరొక 3 నిమిషాలు వేయించేస్తే కలర్ అనేది మారుతుంది. ఇలాంటి టైంలో తీసేసుకోవడమే. ఇప్పుడు ఇందులోని సాసెస్ కోసం ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కోసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, సన్నంగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, ఇంకా తురుము పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలి. వేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు కదిపేసుకొని కొంచెం చిల్లీ సాస్, కొంచెం రెడ్ చిల్లీ సాస్, కొంచెం టమాటో సాస్, కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్, చిటికెడు షుగర్ పౌడర్ అయినా లేదంటే షుగర్ అయినా వేసుకోవాలి. ఇలా వేసుకొని అన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. వెట్టిగా కావాలి కాబట్టి కొంచెం నీళ్ళల్లో కార్న్ఫ్లోర్ కలుపుకొని వేసుకోవాలి. వేసి 2 నిమిషాల తర్వాత వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. అన్ని కలిసే విధంగా కలపాలి. అంతే, ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత కొంచెం తరిం పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ పైన ఉంటే వేసేసుకోవడమే. అంతే, టేస్టీ మంచూరియా రెడీ. తెలుసు కదా, స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.